హలో అండి అందరికీ. ఇంకా పార్ట్ 3 వీడియో అయితే చూసేద్దాము తిరుమలకు సంబంధించి. ఇంక ఈ వీడియోతో లాస్ట్ అండి. ఇంకా భోజనం చేశాక పైన హాస్టల్ రూమ్స్ చూద్దామని వెళ్ళాము. హాస్టల్ రూమ్స్ అలా చూసి షాక్ అయిపోయాము. మేము ఫస్ట్ టైం అసలు మా పిల్లల్ని ఇలా హాస్టల్లో ఉంచి చదివించడం, రూమ్స్ అవి ఇలా ఉంటాయని మేము అప్పుడే చూసాము. ఇంకా వీడియోస్ కూడా ఎక్కువగా తీయనివ్వలేదు లోపల, అందుకనే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ తీసేసుకొని వాడిని క్లాస్కి అయితే పంపించేశాక మా అక్క అన్ని వదిలి రాలేక అక్కడే వెయిట్ చేసి చాలా ఎమోషనల్ అయిపోయింది. తనని చూసి నాకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇంక బయటికి వచ్చాక వాడైతే మేము ఏడుస్తామని ముందే తెలిసి వాళ్ళు టక్మని క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా బయటకు వచ్చి కూర్చొని ఆ బ్లాగ్స్ చూసి అందులో ఒక్కడిని అంతమంది పిల్లలు ఉన్నా కూడా మా బాబుని ఒక్కడనే వదిలేసి వస్తున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. పిల్లల్నిద్దరిని పొద్దున్న ఎండ ఎందుకు విపరీతంగా ఎండ ఉంది, మీరు మాతో రాకండి ఇంట్లో ఉండండి అని చెప్పేసి నేను తిట్టాము. కానీ వీళ్ళు రావడం వల్లే కొంచెం మాకు ఎంటర్టైన్మెంట్ అయ్యింది. కొంచెం ఆ ఫీలింగ్లోంచి బయటికి రాగలిగాము. వాళ్ళ మావయ్యతో అయితే సరదాగా ఆటలాడుతూ ట్రైన్లో టైంపాస్ చేస్తూ ఇంకెలాగైతే ఇంటికి చేరుకున్నాము. కానీ చాలా బాధగా అనిపిస్తుంది వాడిని వదిలేసి అలా వచ్చినందుకు. కానీ ఏం చేస్తాం, మంచి భవిష్యత్తు కావాలంటే కొన్ని కోల్పోవాలి. నెక్స్ట్ అయితే మీకు తిరుమల ఇన్స్టిట్యూషన్స్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు నేను ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.